మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సేప్ పట్టి అవసరం లేకుండా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాం. అది లైనింగ్ రెండు కూడా కలుపుకొని ఫస్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా అప్పుడు కట్ చేసుకోవాలి. ఒక స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. మనం కటింగ్స్ పెట్టుకుని ఫోల్డింగ్ అనేది మనకి తిప్పి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనకి సేప్ పట్టే అవసరం లేకుండా ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా, ఫ్రెంచ్ కట్కి అయితే అటు ఇటు పార్ట్స్ వస్తాయి కదా, అవి అటు ఇటు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ 2 పార్ట్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం యాడ్ చేసుకోవాలండి. లైనింగ్ పార్ట్స్ని కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయ్యింది. ఇప్పుడు ఫోల్డింగ్ కింద అనేది మనకి డౌన్లో ఫోల్డింగ్ పెట్టుకుని ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయిపోద్దండి. కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టచ్చు ఇలా. ఎందుకంటే ఇది ఫ్రంట్ నెక్ కదా, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది మనం యాడ్ చేసుకోవడానికి మిడిల్కి అనేది కట్ చేసుకున్నాను. డాట్స్ అనేవి వేసుకుని మిడిల్కి అనేది మనం ఒక డాట్ వేస్తే సరిపోద్దండి దీనికి బ్లౌజ్కి. ఇది వచ్చేసి మనకి ఉక్సులు పట్టి అండి.
ఇప్పుడు వచ్చేసి తాళ్ళ పట్టి అతుకుతున్నాం మనం. లైనింగ్ అది అటు ఇటు జరగకుండా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం. ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి అనేది మనం వేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 2 యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత హ్యాండ్స్ అనేవి మనం ఎప్పుడు కూడా మిడిల్ మార్కింగ్ వేసుకుంటాం కదా, అక్కడ నుంచి మనం చివరి వరకు చూసుకోవాలి. అలా అయితే మనకి కరెక్ట్గా అనేది హ్యాండ్ సెట్ అవుతుంది. ఫ్రంట్ ఆమ్రాన్ ఎప్పుడు కూడా మనం లోతు తీసుకోవాలండి. అలా లోతు తీసుకోవడం వల్ల చుంచులు రాకుండా ఉంటాయి. డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ ఆధారంగా ఎంత ఉందో ఖర్చు చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకి. ఆమ్రాన్ దగ్గర కూడా ఎంత ఉందో చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇటు సైడ్ కూడా ఒక సైడ్ అయింది, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే. ఆది బ్లౌజ్ ఆధారంగా
ఇక్కడ వరకు ఉంది ఏంటి అనేది మనం మార్కింగ్ వేసుకుంటూ ఖర్చు అనేది వేసుకోవాలి. ఫైనల్లీ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.